కువైట్ వాళ్ళు కట్టించిన కొత్త ఇంటికి గేట్లు బిగించడానికి కొంతమంది మనుషులు వచ్చారు. ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా పనులు మనల్ని దగ్గరుండి చూసుకోమని చెప్తున్నారు. బయట ఎక్కడ వెళ్ళకపోవడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాం. పోను మంచి మంచి వీడియోస్ తో పాటు మంచి మంచి ప్లేసులు కూడా చూపిస్తా. పక్కా ఇంటికి ఎలివేషన్ డిజైన్ ఏదైతే వేయించారో గేట్లు కూడా అదే డిజైన్ లో చెక్కలాగా కనిపించే ప్లాస్టిక్ అయితే వేయించారు అనమాట. ఈ వర్క్ వచ్చేసి 2 రోజుల నుంచి చేస్తున్నారు. ఒక రోజు వచ్చేసి కొలతలు తీసుకొని గేట్ ఇనపటి అయితే బిగిచేసి వెళ్ళారు. రెండో రోజు చెక్కలాంటి దాన్ని ఒకరు కట్ చేసి ఇస్తా ఉంటారు. ఇంకొంతమంది నిన్న బిగిచేసి వెళ్ళిన ఇనప గేట్ కి కరెక్ట్ గా సెట్ చేసుకొని ప్రతి చెక్క ప్లేట్ కి సేమ్ సైజ్ తో గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకొని డిజైన్ చేశారు. నీట్ గా సెట్ చేసేసిన తర్వాత నన్నైతే గుడ్డ అడిగారు అనమాట. దాన్ని కడగడానికి ఎండకి చాలా సేపు పని చేశారు. నేను కడుక్కుంటాను రేపు, మీరు వెళ్ళండి అని చెప్పి. నీట్ గా ఉండాలి, ఫోటో తీసి పంపించాలి మీ బాబాకి అని చెప్పి వాళ్ళే దుమ్ము దూలంతా తుడిచేసి వెళ్ళారు. ఇదేమో లాకు కువైట్ ఇంట్లోకి ఎవరు అలవ్ కాకుండా లాక్ అయితే ఆస్తారు. మనం లోపల నుంచి బయటకు వెళ్ళాలన్నా బయట నుంచి లోపలికి రావాలి. ఆ లాక్ దగ్గర చిన్న కుక్కీ లాంటిది ఉంటుంది. బేగం వేయకుండా ఉంటే అది లాగితే ఓపెన్ అయిపోతుంది. బేగం వేసుంటే మాత్రం ఓపెన్ కాదు. ఈ గేట్లు ఫిట్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వాళ్ళకి సంబంధించిన కూలీలు అన్ని కలిపి 1000 దినాలు తీసుకున్నారు. మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 2,85,000 ఎంతైనా ఖర్చు పెడతారు, తగ్గేదిలా. చూసారు కదా వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.